హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పోషం పండుగ చేస్తున్నాం మేము. పోషం పండుగ గురించి మొత్తం రెడీ అయితే అవుతున్నాము. నేను ఇప్పుడు ఫస్ట్ అయితే కల్లాపి చల్లేస్తున్నాను. మా ఆయన లోపల ముగ్గేస్తున్నారనమాట. అమ్మవారి ముగ్గు అంటాం మేము దాన్ని, చోకో అని కూడా అంటారు. ఫస్ట్ అయితే అమ్మవారి కోసం ఇలా చిన్నగా డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నాము. అమ్మవారిని అయితే బయట ఊరికి శుద్ధి చేయించడానికి తీసుకెళ్ళాడు మా తమ్ముడు వచ్చేంతలోపు ఇదంతా చేసేయాలి. అమ్మవారు రాగానే ఊరేగింపులాగా చేసి తీసుకొస్తాము. అది కూడా చూపిస్తాను మీకు. ముందైతే మొత్తం ఇలా ఇంట్లో రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అమ్మవారు రాకముందే. చూడండి మంచిగా లోపలైతే మా ఆయన మొత్తం పూలన్నీ కట్టేశారు. కల్లాపి చల్లేంతలోపు మా చెల్లెలు వాళ్ళైతే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట. రెడీ అవుతున్నారు మా వాళ్ళు. మేమైతే మా అమ్మమ్మ ఇద్దరు రెడీ అవుతున్నారు. అమ్మ హాయ్ చెప్పు. మా అత్తమ్మ జుట్టేస్తుంది. మా మామయ్య, మా తాత పడుకున్నారు. మా పిన్ని కొడుకు మా అత్త కూతురు అన్నమాట. వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా నా ముగ్గు అయితే ఫినిషింగ్కి వచ్చేసింది. మొత్తం ముగ్గు లాస్ట్ వరకు వేసేసాను. మా ఆయనేమో లోపల మొత్తం పూలు పండ్లు అన్నీ సదిరేస్తారు. మొత్తం అలా పెట్టుకుంటాం మేము లోపల అన్నమాట. అవి అమ్మవారి కోసమని పీఠాన్ని అలంకరించి పెడతాము. మొత్తం పువ్వులతో మొత్తం మంచిగా చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, నా ముగ్గు ఎలా వచ్చిందో చెప్పండి. అమ్మవారి కోసం అయితే మొత్తం రెడీ చేసుకున్నాం. ఇంకా పూలతో డెకరేషన్లు, అమ్మవారి పీటను అన్నీ పెట్టేసుకున్నాం రెడీగా. చూడండి పూలు మొత్తం ఇలా కట్టేశారు మా ఆయన. ఇలా మొత్తం ముగ్గులో ఇలా పూలు అన్నీ పెట్టుకుంటారు. అమ్మవారి పీట అన్నమాట అది. ఇక్కడ నుంచి ఇంకా అమ్మవారిని మంచిగా తీసుకొచ్చి కరెక్ట్ ఆ పీటలో కూర్చోబెడతారు అన్నమాట. అది మా వాళ్ళు అయితే అందరూ లైటింగ్స్ అన్నీ వేస్తున్నారు. ఇంకా అమ్మవారు అయితే వచ్చేసింది. వస్తున్నప్పుడు ఆ వీడియో కొంచెం మిస్ అయింది. చిన్నపిల్లలు మాత్రం ఇలా అమ్మవారిని ఎత్తుకుంటారనమాట. ప్లేట్లో పెట్టి ఎత్తుకుంటారు. అమ్మవారిని ఎత్తుకున్నందుకు పిల్లలు కూడా అమ్మవారిలాగా భావించే ఇలా మొక్కుతామన్నమాట మేము కూడా. ఇంకా టెంకాయలు దిష్టి అది తీస్తాము. అమ్మవారు ఎన్నో పొలిమేరలు దాటి వచ్చారు కదా, అందుకని టెంకాయలు ఇలా నిమ్మకాయలతో దిష్టి తీస్తామన్నమాట అమ్మవారికి. ఇలా ఊరేగింపుగా తీసుకెళ్తాము ఇంటి వరకు. బంజారా అమ్మవారి పాట ఇలా పాడుకుంటూ పెద్దవాళ్ళు తీసుకెళ్తారు. ఇలా ఇంటికి ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్తారనమాట. అందరు తాండలు అందరు కలిసి చేసుకున్నాం మేము పూజ. మా బాబాయ్ వాళ్ళు కూడా అలా ఉన్నారు. ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఇంకా మన చుట్టాల్లో ఆ పాపనైనా ఎత్తియచ్చు అనేసి ఇలా మా మామ కూతురికి ఎత్తిచ్చాము మేము అమ్మవారిని. చూడండి కాళ్ళకైతే ఇలా నీళ్ళు పోస్తాము. కాళ్ళు కడిగినట్టు కాళ్ళు కడిగి కాళ్ళు మొక్కాలన్నమాట. అమ్మవారికి మొక్కినట్టు భావిస్తాం మేము. మొత్తం కింద కూర్చొని మొక్కొచ్చు, కానీ అక్కడంతా మొత్తం నీళ్ళైందనేసి నేనైతే ఖాళీగా అలా మొక్కాను.
చివరికైతే ఇంటి దాకా చేరుకున్నాము. ఇంకా మా నాన్న వాళ్ళు తీసుకెళ్ళి లోపల పీట మీద కూర్చోబెడతాను అమ్మవారిని. చూడండి, చూపిస్తాను మీకు. అమ్మవారి పీట మేము కరెక్ట్ సరిగా పెట్టుకోవాలి అమ్మవారు రాకముందే. అందుకని డైరెక్ట్ తీసుకెళ్ళి పీట మీద కూర్చోబెట్టుకోవచ్చు మనం అన్నమాట. మా అమ్మ అయితే దీపం వెలిగిస్తుంది ఫస్ట్. అమ్మవారిని అయితే మనం క్రాస్గా అయితే కూర్చోబెట్టకూడదు అనేసి పీటని ఫస్ట్ స్ట్రైట్గా పెట్టుకున్నాము. క్రాస్గా కూర్చోబెడితే కొంచెం అరిష్టం అని చెప్తారు. అందుకని ఫస్ట్ పీటని మా నాన్న అయితే కరెక్ట్గా పెట్టుకున్నారు. చూడండి, కరెక్ట్ మధ్యలో వచ్చేటట్టు ఇలా సరిగా పెట్టుకుంటారనమాట అమ్మవారిని. ముందు నించొని చూస్తే అమ్మవారు స్ట్రైట్గా ఉన్నట్టు కనిపించాలి. అన్ని పద్ధతులు ఫాలో అయితేనే మనకి కొంచెం మంచిది, అనుగ్రహం అనేది ఉంటుంది. మన అమ్మవారి అనుగ్రహం అనేది మనకు ఉండాలి కదా అనేసి ప్రతి ఒక్క రూల్స్ పాటిస్తారనమాట. మొత్తం తీసుకెళ్ళిన సామాన్లన్నీ అమ్మవారి ముందు అలా పెడతారు. బియ్యము మొత్తం ఏమేమైతే తీసుకెళ్లారో, తమలపాకులు అన్నీ. ఇక్కడైతే మా వాళ్ళు ఇంకా రొట్టెలు చేయడం స్టార్ట్ చేసేసారు. మినిమం 50కి పైననే రొట్టెలు అయితే చేస్తాము. అందరం కలిసి చేస్తామన్నమాట. అందరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది అనేసి అందరు కలిసి తొందర చేసాము. చూస్తున్నారు కదా ఎంత పెద్ద గిన్నె ఉందో, ఎంత పెద్ద దాంట్లో పిండి కలుపుకున్నామో చూస్తున్నారు కదా. మా పిన్ని వాళ్ళు, మా పిన్ని కూతురు, మా అత్తమ్మ, నేను అందరం కలిసి ఇక్కడ రొట్టెలు అయితే చేసేసుకుంటున్నాము. మా చిన్న పిన్ని చేస్తుంది. తప్ప కొట్టుకుంటూ చేయాలి. అవి కొట్టుకుంటూ చేస్తేనే తొందరగా అవుతుంది అనమాట. మెల్లగా చేస్తే లేటుగా అవుతుంది. ఆయన మా మామ ఇద్దరు కలిసి అయితే బోటి కట్ చేస్తున్నారు. ఇంకా మటన్. ఇంకా చూడండి, నైట్ అయింది. నైట్లో ఎలా కనిపిస్తుందో చూపిస్తాను మీకు. మొత్తం లైటింగ్ ఇందాక పెట్టారు కదా, లైటింగ్లో అమ్మవారు మంచిగా కనిపిస్తారు. చూడండి, లాస్ట్కి ఇలా ఉందన్నమాట. ప్రసాదం అయితే వండేశారు. ఇది బెల్లం అన్నము. బెల్లం అన్నం ఏంటంటే తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ప్రసాదంలాగా పెడతారు. ఉండల్లాగా కట్టి పెడతారు అనమాట. మా నాన్న ఉండలు చేసి పెడుతున్నారు కదా, ఇక్కడ ఇలా పెట్టుకుంటాము. ఆ 2 ప్లేట్లు బెల్లం అన్నం పెడతారు. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద బొక్కలు ఉన్నవి మాత్రం ఈ ముందు 2 ప్లేట్లో పెడతారు. ముందు 2 ప్లేట్లు ముక్కలు మొత్తం తీసి పెడతారు. అది పొద్దున ప్రసాదం లాగా పంచుతారనమాట. నైట్ అంతా అమ్మవారు ముందు పెట్టేసి పొద్దున్న అయితే పంచుతారు. అది మా ఆయనను మా అమ్మ ఇద్దరు కలిసి తీస్తున్నారు. పెద్ద పెద్ద ముక్కలు ఎన్ని ఉంటాయో మొత్తం తీసేయాలి. అవి అమ్మవారికి అయితే ఫస్ట్ ఇలా నైవేద్యం లాగా సమర్పించుకుంటారు. మా నాన్న అయితే చేస్తారు అన్నమాట స్టార్టింగ్ అవన్నీ. ఇంటికి పెద్దవాళ్ళు అలా పెడతారు మొత్తము. మా ఇంటికి పెద్దవాళ్ళు మా అమ్మ నాన్ననే కాబట్టి ఇంకా వాళ్ళే చేస్తున్నారు మొత్తం. చూడండి, అటు ఇటు 2 సేమ్ అలానే పెట్టేస్తారు. నెక్స్ట్ అయితే అమ్మవారికి ఇలా సాంబ్రాణి పోగా అనేది ఇస్తారు. నెయ్యితోనూ ఇంకా అది సాంబ్రాణితోనూ ఇస్తారనమాట. ఊదు అంటారు మా దాంట్లో, ఊదుర వేస్తాం అన్నమాట దాంట్లో. అమ్మవారి పాట అయితే మా అమ్మ వాళ్ళందరూ కలిసి పాడుతున్నారు.
ఇక మా నాన్న అయితే దిష్టి తీసి ఇంకా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇది కొట్టిన తర్వాత మొక్కి ప్రసాదం తీసుకుంటారన్నమాట అందరూ. దిష్టి గుమ్మడికాయ తీసారు. ఆయన ఏంటంటే చుచ్చుబుడ్డి వెలిగిస్తున్నారు. పటాకులు కూడా వెలిగించాలి, అన్నిటినీ వీడియో తీయలేదు. చుచ్చుబుడ్డి మొత్తం తీస్తాను, ఇది మంచి కనిపిస్తుంది అనేసి. అమ్మవారి ముందు అయితే ఇలా వెలిగించారు. ఇప్పుడైతే అందరం కలిసి మొక్కుతున్నాం అన్నమాట. ఆడవాళ్ళం అయితే ఇలా కూర్చొని మొక్కుతారనమాట, మగవాళ్ళందరూ నిల్చొని మొక్కుతారు. నెక్స్ట్ అయితే ప్రసాదం తీసి ప్రసాదం పంచేయడం ఉంటుంది. మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి ఫస్ట్ పెట్టాలన్నమాట. ఇంటి పెద్దవారు వాళ్ళు అక్కడ కూర్చొని తీసుకుంటారు. మా అమ్మ నాన్న అయితే పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది తినేదే వాళ్ళు తినేదన్నమాట. పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు కాబట్టి మొదటిగా వాళ్ళకే ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే అందరికీ ప్రసాదం పంచుతారు. ఇందాక తీశారు కదా బెల్లం అన్నము, ఇంకా అవి బొక్కలు తీయకుండా చిన్న చిన్న పీసెస్ అన్నీ ఇస్తారనమాట చేతులకి. అందరం ఇలా కూర్చొని తీసుకుంటున్నాము. అందరికి ఇలా పనిచేస్తారు. ఇక్కడ సైడ్ అయితే కర్రీ అయిపోయింది, మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇంకా ఫినిషింగ్ టచ్ ఇచ్చేయడం ఉంది. మా అమ్మ అయితే ఇక్కడ పిండి అయితే కలుపుతుంది దీంట్లో వేయడానికి. పిండి కలిపితే లాస్ట్కి చిక్కగా ఉంటుంది కదా అనేసి. ఇంత హెవీ డ్రెస్లో కూడా మా అమ్మ ఇంకా పని చేస్తూ ఉంది. మనకైతే అంత హెవీ డ్రెస్లో అసలు నడవడానికి కూడా అవ్వదు. కాసేపు వేసుకొని ఫోటో తీసి సైడ్కి పెట్టేస్తాము. మా అమ్మ అయితే మధ్యాహ్నం వేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అలానే ఉండి దాని మీదనే పని చేస్తున్నారు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా తినడమే. తిన్న తర్వాత కాసేపు ఇంకా డ్యాన్స్ చేస్తారు. చూడండి ఎలా కలుపుతుంది మా అమ్మ. ఎక్స్పర్ట్ మా అమ్మనే కదా వంట చేయడంలో, అందుకనే అంత డ్రెస్లో కూడా అమ్మ వంట చేస్తుంది. నెక్స్ట్ అయితే అందరం కలిసి ఇంకా డ్యాన్స్ చేస్తున్నాం. అందరూ ఒకటే రకంగా చేస్తారు బంజారా డ్యాన్స్. పొద్దున్నది ఇది, నైట్ అంతా ఇంకా తీయలేదు. పొద్దున హారతి పాట పాడి నైట్ అవన్నీ ఉండలు చుట్టి పెట్టారు కదా, ఆ ప్రసాదాన్ని అయితే పంచుతారు. హారతి పాట అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా హారతి అమ్మవారికి ఇచ్చి ఇంకా మనం తీసుకోవాలన్నమాట హారతిని. అందరం తీసుకుంటున్నాం హారతి. రాత్రి ఉండలు కట్టి పెట్టారు కదా, ఇంకా దాన్నే తీసి అందరికి ఇస్తారనమాట. ఒక్కొక్కటి ఇచ్చేస్తారు, అలా పనిచేస్తారు. ఆ ముక్కలు అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటారనమాట. చూడండి ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసి పెట్టేస్తారు. మా ఈ పోషం పండుగ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో చూస్తున్నారు జస్ట్ స్కిప్ చేసేస్తున్నారు. ఇలా అన్నీ పెట్టుకొని ప్రసాదం పంచుతారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.